నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి 30,000 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా ఖైరతాబాద్ నిమజ్జనం పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నామంటున్న కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయేటటువంటి గణేష్ మహా నిమజ్జనానికి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సో ఇప్పటికే ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ప్రత్యేకంగా క్రెయిన్లను ఏర్పాటు చేసింది. దాంతోపాటు పకడ్బందీగా చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్లో రేపు జరగబోయేటటువంటి మహా నిమజ్జనం ఎలా ఉండబోతుంది ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి చెప్పండి, ఇటు గణేష్ నిమజ్జనానికి రేపు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా పెద్ద క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అరౌండ్ 40 వరకు మేజర్ క్రేన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, హెచ్ఎండిఏ నుంచి ఏర్పాటు చేశాము. అదేవిధంగా కలెక్టర్స్ కూడా హెచ్ఎండిఏ నుంచి ట్యాంక్ బండ్లో డిప్లాయ్ అయినాయి. అందరూ ముఖ్యమైన వింగ్స్ అందరూ కూడా పోలీస్, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము సమన్వయంగా ఇక్కడ స్మూత్గా ఈ ప్రోగ్రామ్ జరిగేటట్టు చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ గణేష్ అనేది మొదట నిమజ్జనం జరుగుతుంది, మిగతా ఆటోమేటిక్గా అన్నీ కూడా తొందరగా అయిపోయింది. సో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఎప్పటివరకు జరిగేటటువంటి అవకాశం? రేపు ఆఫ్టర్నూన్, ఎర్లీ ఆఫ్టర్నూన్ by 3 o'clock or so వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఫినిష్. కొంచెం అటు ఇటు అయినా సరే, బట్ ఎవరైనా పెద్ద గణేషాస్ ఉంటే అవర్ రిక్వెస్ట్ ఇస్ ముందే తీసుకురావడం బెటర్. రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి అరౌండ్ ఈవినింగ్. సో రేపు ఈవినింగ్ కల్లా అంతా కంప్లీట్ అయిపోతుంది మేజర్ ఎమోషన్స్. దాని తర్వాత కూడా నైట్ అంతా కూడా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మేము రెడీగా ఉన్నాము. షిఫ్ట్ సిస్టంలో స్టాఫ్ అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు ఏంటి మేడం? మోర్ దెన్ 25,000 స్టాఫ్ అండి, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి పాల్గొంటున్నారు. పోలీస్ మేజర్గా ఉంటారు, జిహెచ్ఎంసి, దాని తర్వాత వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇవి ఇక్కడ ఫైర్ సేఫ్టీ నుంచి మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా గజ ఈతగాళ్ళని, బోట్స్ని అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. దాదాపు లక్షలాది కానీ శోభాయాత్ర అనగానే హైదరాబాద్లో శోభాయాత్ర చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చేటటువంటి భక్తులకు కూడా ప్రభుత్వం తరఫున అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందండి. దేర్ ఆర్ స్మూత్ అరేంజ్మెంట్స్. మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ అవుతే అంబులెన్సెస్ సిచ్యువేటెడ్ ఉన్నాయి, నియర్ బై హాస్పిటల్స్తో టైఅప్ ఉంది. సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా అందరూ కూడా ఈ శోభాయాత్రని చాలా బ్యూటిఫుల్ ప్రొసెషన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికైతే ఇటు శోభాయాత్రను సక్సెస్ చేసే విధంగా ఇటు ప్రభుత్వం తరఫున పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాని అభినా, ఆంధ్రజ్యోతి.